ప్రభు పేరిట మనవి చేస్తున్నా. ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా హైదరాబాద్లోనే ఒక చిన్న గల్లీలో ఎక్కడో ఒక చిన్న ఇల్లు తీసుకుని డైలీ వ్యాపారం చేసుకుంటూ ఉంటారంట. వాళ్ళ జీవితంలో వాళ్ళు చాలా నష్టపోయి అప్పుల పాలైపోయి ఇక చనిపోదాం అనుకుని కుటుంబం అంతా నిర్ణయం చేసుకున్నారు. నిర్ణయం చేసుకుని అందరూ వెళ్ళి కడుపు నిండా తిని పాయిజన్ తాగడానికని సిద్ధం చేసుకుని కడుపు నిండా తిని ఇంటికి వచ్చారు. అంతా చూసుకున్నారు, ఇంకేమీ లేదు, మన వస్తువులు కూడా ఏమీ లేవు, ఎవరేం చేసేది కూడా ఏమీ లేదు. అయితే ఏం చేద్దామని అంటే ఆఖరికి ఆవిడ దగ్గర వెండి పట్టీలు వెండి చుట్లు ఏవో ఉన్నాయంట కొన్ని. ఏమండి మనం చచ్చిపోయిన తర్వాత ఇంకా ఎవరో అప్పులోళ్ళు వచ్చినా ఏమీ లేవు, ఏం చేసేది లేదు, ఇవన్నీ ఎందుకండి, దేవుడికి ఇచ్చేద్దామండి, దేవుని గుళ్ళో వేసేద్దామండి అని చెప్పి భార్య అందంట. గుళ్ళో వేయడానికి ఇప్పుడు చర్చ ఉండదు అన్నాడంట. పోనీ పని చేద్దామండి, ఇప్పుడు ఈ రాత్రే చచ్చిపోవాలని ఏముంది, మనకు ఇంకో వారం టైం ఉంది కదా, రేపు ఎలాగో ఆదివారం కాబట్టి రేపు ప్రార్థనకి వెళ్ళి ఆ గుళ్ళో, వీళ్ళ దేవుడిని నమ్ముకున్నాడు కాదు, పక్కన చర్చ్ ఉందండి, ఆ గుళ్ళోకి వెళ్ళి వేసేసి మన దగ్గర ఏమన్నా అన్ని గుళ్ళో వేసి ప్రార్థన చేసుకుని రేపు సాయంత్రం చచ్చిపోదామండి అన్నారంట. యథార్థంగా జరిగింది, నేను చెప్తేనే విన్నాను సాక్ష్యం. వేసేసారు, వేసేసి వచ్చేసారు. ఆ పిల్లకి ఏదో చిన్న ఉంగరం ఉంటాయి, అది ఉంటే ఇది ఉంటే అన్నీ వేసేసారు. వచ్చిన తర్వాత ఆ మరుసటి రోజు చనిపోదాం అనుకున్న వాళ్ళు ఆ సాయంత్రానికి పెద్ద పెద్ద కార్లు వచ్చి 2-3 వాళ్ళ ఇంటి ముందు ఆగినాయి అంట. ఆగితే దేవుని బిడ్డలారా వీళ్ళకి అర్థం కాలే, ఇంకెవరు వచ్చారు రా బాబు అంటే పలానా అడ్రస్ పలానా మీదేనా 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 అన్నారంట. అవునంటే వీళ్ళకి సంబంధించిన వీళ్ళ పూర్వీకులకు సంబంధించిన ఒక ఆస్తి ఎక్కడో బంజారా హిల్స్లోను జూబ్లీ హిల్స్లోను ఎక్కడో ఒక ఆస్తికి సంబంధించిన దానిలో వీళ్ళ వాటాదారులుగా ఉన్నారంట వీళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి వారసులుగా వీళ్ళ పేర్లు ఉన్నాయంట. మీరు సంతకాలు పెడితేనే కానీ మాకు అవదో, దీనికి సంబంధించిన పత్రాలు ఏవో మీ దగ్గర ఉంటాయి ఒకసారి చూడండి, లేదంటే మేము తయారు చేస్తాం, రేపు మాత్రం మీరు రావాలి, అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మాకు అవన్నీ తెలియదు, మేము చూస్తాంలేండి అని చెప్పి అన్నీ నెతికితే ఎక్కడో పాతగా ఎప్పుడో ఎక్కడయో ఏంటో కూడా తెలియనటువంటి కాగితాలు 2 దొరికినాయి అంట. వాళ్ళని తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళకి సంబంధించిన బంధువులు పిలిచి ఇలాగ వాళ్ళు వచ్చారు, ఈ పత్రాలంట ఏంటనంటే అది ఎంత, ఎక్కడుంది, దాని ఆస్తి ఎంత ఏంటో వీళ్ళకి తెలియదు, వీళ్ళ తాతలు ముత్తాతలు లాంటిదేమో, అది ఎక్కడుంది ఏంటి అని చెప్పి ఆఖరికి దాని దగ్గరికి వచ్చేటప్పటికి విలువైనటువంటి ఆస్తులు కొన్నప్పుడు ఇవన్నీ కూడా పరిశీలనకు వస్తాయి, ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ తీసి చూస్తారు. ఆఖరికి దేవుని బిడ్డలారా ఇక మీరు అలాగనకండి ఎలాగనకండి ఎలాగనకండి అలాగనకండి, మీరు మీ పిల్లలు వచ్చి సంతకం పెట్టండి అని చెప్పి సంతకం పెట్టించుకుని ఇంతకీ వీళ్ళకు ఉన్నటువంటి 3.5 లక్షల రూపాయల అప్పు కొరకు కుటుంబంలో ఉన్నటువంటి 3 పిల్లలు 2 భార్యాభర్తలు 5 ప్రాణం తీసుకోవాలనుకున్నారు. ఆ రాత్రి వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర అప్పగించేసి ప్రార్థన చేసుకుని వచ్చారు. ఈ 5 మరుసటి రోజు దేవుని బిడ్డలను BMW కారులో తీసుకెళ్ళి సంతకం పెట్టించుకుని ఆ మధ్యవర్తులు మాట్లాడిన రీతిని బట్టి సింపుల్గా వాళ్ళ 5 కూడా ఓ 15 కోట్లు చేతుల్లో పెట్టి పంపించేశారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది లేనే లేదు, నమ్ముట నీ వలనైతే. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our PIN code 534301. Our email ID melukolupuswaramu@gmail.com. Our cell number 7675988769. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి melukolupuswaramu@gmail.com. మా సెల్ నెంబర్ 767598887688.